హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షు వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇంట్లో ఏవైనా కుట్లు ఊడిపోతే వేసుకోవడానికి థ్రెడ్స్ తీసుకొస్తాం కదా, దారాలు. మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువగా ఉంటాయండి దారాలు. అయితే ఆ దారాలన్నీ ఒకే దాంట్లో బాక్స్లో పెట్టేసినప్పుడు ఊడిపోయి మొత్తం కూడా చిక్కు చిక్కు పడుతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా చిక్కు పడకుండా ఉండాలంటే ఈ దారానికి ఇలా పైన ఒక ఘాట్ లాగా పెట్టేసేసి ఈ దారం కొద్దిగా తీసి ఈ ఘాట్లో నుంచి బయటకు తీసేసి మిగిలింది చుట్టేసేయండి. అస్సలు ఊడిపోకుండా చిక్కు పడుకోకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అనమాట. మీ అందరికీ ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఆఫీసు లేకుంటే బయట టూర్లకి వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఇలా ఒక బ్యాగ్లో పెట్టుకొని మనం వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఈ బాటిల్ ఖాళీగా ఉండటం వల్ల ఈ బ్యాగ్ మొత్తం పక్కకి పడిపోతూ ఉంటుంది, ఒరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మూత నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. బ్యాగ్ అంతా తడిచిపోతూ ఉంటుంది. కాబట్టి అలా తడిచిపోకుండా హ్యాండ్ బ్యాగ్లో ఒకవేళ మీరు పెట్టుకున్న ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుందండి. బాటిల్ మూతకి థ్రెడ్ కానీ ఈ విధంగా లింక్ కానీ ఉంటుంది కదా, సో ఈ విధంగా బ్యాగ్ పక్కన ఉంటుంది కదండి. సో ఈ విధంగా ఒక క్లాత్ లాగా ఉంటుంది కదా, ఈ బ్యాగుకి సేఫ్టీ పిన్ రెండింటికి కలిపి పెట్టేసేసుకోండి. మనం ఎలా పట్టుకున్నా అటు ఇటు కదలకోకుండా ఉంటుంది. ఒకవేళ బాటిల్కి ఇలా థ్రెడ్ కానీ లింక్ కానీ లేనప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి. ఆ రబ్బర్ బ్యాండ్కి ఈ బ్యాగ్కి రెండింటికి కలిపి ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకోండి. ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట. బీట్రూట్తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి, మన హెల్త్కే కాదు స్కిన్కి కూడా అండి. సో అయితే బీట్రూట్ మొత్తం కూడా అవసరం లేదు. మనం ఎక్కువ మనీ ఖర్చు చేసి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఎక్కువగా మనకి ఫేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాలని అనుకుంటూ ఉంటాము. అంతకంటే ముందు లిప్స్ కూడా అందంగా కనిపించాలి అనుకుంటాం కదా. సో అయితే మనం బీట్రూట్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ముక్క తీసుకొని ఈ బీట్రూట్ ముక్కపై షుగర్ ఇట్లా వేసేసి కొంచెం మన స్కిన్ అంటే లిప్స్ ఉంటాయి కదండి, ఈ సమ్మర్ టైం, చలికాలం, వర్షాకాలంలో అనుకోకుండా పొడిపారిపోతూ ఉంటాయి అన్నమాట. పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం హీట్ ఎక్కువైపోయినా కూడా పెదాలు చూడటానికి అంతగా బాగో అనమాట. అలాంటప్పుడు మనము ఎలాంటి బ్యూటీ పార్లర్లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే బీట్రూట్తో ఇక్కడ హ్యాండ్పై చూపించినట్టుగా పెదాలపై కూడా ఒక 2 minutes పాటు స్క్రబ్బింగ్ అయితే చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు చేసినట్లయితే మంచి గ్లోయింగ్ ఏర్పడుతుంది, షైనీగా ఉంటాయండి. మీరు పార్లర్ చుట్టూ తిరిగి ఎలాంటి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా, స్క్రబ్బింగ్ చేసిన హ్యాండ్కి స్క్రబ్బింగ్ చేయని హ్యాండ్కి ఎంత తేడా ఉందో. సో నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు స్కూల్, కాలేజ్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదండి షూస్. అయితే ఈ షూస్ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్ప తీసినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే చెమట పడుతుంది కదండి. అయితే ఈ వర్షాకాలంలో బాగా యూస్ఫుల్ అయ్యే టిప్పు, ప్రతిరోజు మనం వాష్ చేయలేమన్నమాట. ఎందుకంటే మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటారు. ఏదైనా కొంచెం మురికంటినా కూడా వాష్ చేయాలి అంటే తొందరగా ఆరవు. సో అయితే మనం వాష్ చేయకోకుండా దీని నుంచి ఉండే స్మెల్ ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్, అది పోగొట్టాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈ టిప్ కోసం మనం అయితే బయట నుంచి ఏదేదో పర్ఫ్యూమ్స్ కొనాల్సిన అవసరం లేదనమాట. ఎక్కువ ఖర్చు పెట్టి చక్కగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీకు చూపిస్తున్నాను. ఒక టిష్యూ పేపర్ తీసుకున్నానండి, 2 partsగా చేసేసుకొని ఈ విధంగా బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ తీసుకొని ఇలా వేసేసుకొని ఒక 2 పాకెట్లుగా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 షూస్లో వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పాకెట్స్ని ఈ షూస్ లోపల పెట్టేసేసుకోండి. సో మీరు బయట నుంచి రాగానే ఈ పాకెట్లు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీని నుంచి వచ్చే చెమట స్మెల్, ఈ చెమట వల్ల ఏదైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏర్పడినా అది కూడా నశిస్తాయి అన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం ప్రతిరోజు వాష్ చేయకోకుండా ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి,
మనము సింక్ ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ కూడా ఈ సింకులో జిడ్డు అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంగిలి గిన్నెలు అన్నీ వేస్తూ ఉంటాం కదా, వాటికి ఉన్న జిడ్డు ఈ సింకుకి అప్లై అవుతుందన్నమాట. సో దానివల్ల మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా జిడ్డు ఉంటుంది. అయితే తలతల మెరిసిపోవాలి అంటే మనం ఇలా డిష్ వాష్ లిక్విడ్ కొంచెం అక్కడక్కడ ఒక డ్రాప్ వేసేసి ఇలా బ్రష్ తీసేసుకొని సింక్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ప్రతి ఒక్క మూల కూడా పాకుడు ఏదన్నా ఉన్నా, జిడ్డు ఉన్నా, ఇలా ఏదన్నా క్రిమికీటకాలు ఏర్పడినా మొత్తం కూడా ఇలా రుద్దుతూ ఉంటే మొత్తం పోతుందనమాట. సో ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే మనకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనం కిచెన్లోనే ఉంటాం కాబట్టి కిచెన్లో సింకు నీట్గా ఉంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతామండి. సింకు నిండా గిన్నెలు ఉన్నా కూడా పని చేయాలంటే అస్సలు మనసు అంగీకరించదు. అందుకే ముందు సింకులో ఉన్న గిన్నెలన్నీ నీట్గా కడిగి పెట్టేసుకొని సింక్ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే తలతల మెరిసిపోతుంది. ఎక్కడ కొంచెం కూడా జిడ్డు అయితే లేదు కదండి. సో ఇప్పుడైతే మన కిచెన్లో ఎంతసేపు అయినా ఉండి వంట పని అంతా కూడా కంప్లీట్గా చేసుకోవచ్చు. ఎక్కడ కొంచెం కూడా జిడ్డు లేదు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇదైతే స్టిక్కర్ ప్యాకెట్. స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోతాయి కదా అని ఈ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటారు. అస్సలు పడేయకూడదండి. చక్కగా దీనికైతే ఒక టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా చుట్టూ పెట్టేసి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇది ఊడిపోకుండా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే కింద ఒకటి పైన ఒకటి వేసేస్తున్నాను. అయితే ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అనేది మీకు చెప్తానండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో అని కాదు, ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి, చక్కగా ఇది ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేశాను కదా. మన ఇంట్లో అయితే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, నేనైతే లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ టిష్యూ పేపర్పై ఈ విధంగా వేసేస్తున్నాను. ఇలా వేయటం వల్ల ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం మనం నీట్గా క్లీన్ చేస్తాం, కానీ ఈ విధంగా వాచర్ ఉంటుంది కదండి, ఈ వాచర్లో లోపల ఇరుక్కుపోయిన మురికి ఉంటుంది కదా, ఆ మురికిని అసలు ఎంత నీట్గా క్లీన్ చేద్దామన్నా బ్రష్కి కానీ చెయ్యి కానీ పట్టదనమాట. అప్పుడు మనం ఈ విధంగా చక్కగా ఇలా పేపర్ లాగా ఉండేదాన్ని తీసుకొని ఇలా రుద్దినట్లయితే అక్కడ లోపల ఉన్న మురికంతా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం క్లీన్ చేయలేమో అనుకున్న వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఇలాంటి ఫ్రిడ్జ్కున్న వాచర్ని క్లీన్ చేయడం కుదరక అలా వదిలేస్తూ ఉంటారనమాట. అలా వదిలేయటం వల్ల కొంతకాలానికి ఇంకా ఎక్కువగా పేరుకుపోయి మడ్డిగా ఉంటుంది కాబట్టి, సో ఈ విధంగా కొంచెం మనం ఐడియాని యూజ్ చేసినట్లయితే ఏదైనా సరే మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇందాక బ్లాక్గా ఉంది, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ఈ విధంగా మొత్తం వాచర్ని అంతా క్లీన్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.